అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ 27 సంవత్సరాలు మీరు ఏం చేసిరాడ? 27 సంవత్సరాలు ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే మీరు ఎట్లున్నారు ఎట్లున్నారు, ఏం చేసిరు, అసలు అన్యాయం మన వాళ్ళకి అక్కడ అన్యాయం చేస్తుంటే మీరు ఏం చేసిరు? 27 సంవత్సరాలు నేను అక్కడ బతికితే ఆనా కొడకలకు ఆదాయం నేను నాకు కాదు. అందరూ ఏమంటారా, పోయేటోళ్ళ వల్ల ఇండ్లు కట్టుకున్నాము, బిడ్డలను చదివించుకుంటున్నాము, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటున్నారు. బుర్ర లేని వాళ్ళే సార్ ఆ మాట మాట్లాడేది. నేను 27 సంవత్సరాలు అక్కడ పనిచేయడం వల్ల ఆనా కొడకలకు ఆదాయం. వీసా నేనేమి ఊరికే పోలా, వీసా కొన్నా, మెడికల్కి డబ్బు పెట్టినా, ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నా, ఇమిగ్రేషన్కి డబ్బు ఇచ్చినా, సరేనా, అక్కడ దిగిన తర్వాత అకామాకి డబ్బులు ఇచ్చినా, నా రూమ్ రెంట్ నేను కట్టుకున్నా, నా డబ్బుతో నేను కొనుక్కొని తిన్నా, నా టాలెంట్తో నేను డబ్బు సంపాదించుకున్నా. నా వల్ల వాళ్ళకి ఆదాయం కానీ వాళ్ళ వల్ల నాకేముంది సార్? 27 సంవత్సరాలు ఎందుకున్నావు అంటే నా కొడుకుల కోసం ఉన్నా, నా కోసం ఏముంది? ఇప్పుడు బతకడంలే. ఓకే, ఎవరైనా కానీ ఇక్కడి నుంచి పోయి అక్కడ కష్టపడుతున్నారంటే వీళ్ళ వల్ల కోయేటోళ్ళకి ఆదాయం. 24 గంటలు బయట నుంచి వచ్చినోడు ఏ పని చేయకుండా ఆపమను చాయ్ కూడా పెట్టుకొని తాగలేరు లంజా కొడుకులోళ్ళు. మన వల్ల వాళ్ళకి ఆదాయం, వాళ్ళ వల్ల మనకేందన్న ఆదాయం.